ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఘరానా మోసం వెలుగు చూసింది. 2,20,00,000 రూపాయలకు మిర్చి వ్యాపారి కృష్ణారావు రైతులను నిండా ముంచాడు. ఇక ములుగుమాడు, తల్కిలపాడు, సకినవీడు గ్రామాల్లో 70 మంది రైతులను మోసం చేశాడు. 3 గ్రామాల్లో రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా కృష్ణారావు తప్పించుకుని తిరుగుతున్నాడని రైతులు వాపోతున్నారు. ఇక 4 రోజుల నుంచి ములుగుమాడు గ్రామంలో కృష్ణారావు ఇంటికి తాళం వేసి ఉండడంతో అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. దీంతో చేసేదేమీ లేక అదే గ్రామానికి చెందిన 20 మంది మిర్చి రైతులు ఎర్రపాలెం పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. మిర్చి రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మధు, ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగుమాడ ప్రాంతానికి చెందినటువంటి ఖరీదు కృష్ణారావు అంటే ఇతను మిర్చి వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుండి మిర్చి కొనుగోలు చేస్తూ ఈ యొక్క వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే క్రమంలో గత 2-3 నెలల క్రితం ఈ యొక్క కృష్ణారావు ములుగుపాడు మరియు సంకినవీడు గ్రామాలు, తక్కెలపాడు ప్రాంతం, ఈ ప్రాంతాల్లో ఉన్న రైతుల దగ్గర నుండి సుమారు ఒక 70 మంది రైతుల ద్వారా ఒక 1000 క్వింటాల మిర్చి కొన్నాడు. స్వతహాగా మిర్చి కొన్న తర్వాత దానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది వాయిదాల రూపంలో, అంటే వెంటనే కాకుండా కొద్దిగా టైం తీసుకొని ఇస్తారు మధు. అయితే దానిలో భాగంగానే కొద్దిగా టైం తీసుకున్నాడు. కాకపోతే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, రైతులు అడుగుతూనే ఉన్నారు. కానీ రేపిస్తా మాపిస్తా అని చెప్పి కొద్దిగా వాయిదాలు పెట్టాడు. చివరకు గత 4 రోజుల క్రితం ఈ యొక్క రైతులు ఇంటికి వెళ్ళేసరికి, అంటే తమ యొక్క వ్యవసాయ సీజన్ మొదలైంది కాబట్టి వాళ్ళ యొక్క అవసరాల కోసం పోయేసరికి ఇంటికి తాళం వేసింది. దాంతో పాటు సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. ఇంట్లో కూడా ఎవరు లేరు. ఆ పక్కన ఉన్నటువంటి తండ్రి, ఈ యొక్క కృష్ణారావు యొక్క తండ్రి పుల్లారావు ఉన్నాడు. ఆ పుల్లారావుని అడిగితే నాకు సంబంధం లేదు, నా కుమారుడితోటి ఆయన ఇంట్లో నుండి కుటుంబ సభ్యులందరితోటి కూడా కలిసి బయటికి వెళ్ళాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇక దాంతో రైతుల ఆందోళన ఎక్కువైపోయింది. అంటే సుమారు 2.20 కోట్లు, అంటే 2,20,00,000 రూపాయలు ఓన్లీ ఒక్క ఆ స్వగ్రామం, తన యొక్క స్వగ్రామం అయినటువంటి ఈ ములుగుమాడు ప్రజలకే ఇవ్వాల్సిన పరిస్థితి, రైతులకే ఇవ్వాల్సిన పరిస్థితి. మరి దీంతో పాటు ఇంకా తక్కెలపాడు కావచ్చు, సకినవీడు కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా కొనుగోలు చేశాడు. కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ఇతడు భాగ్యపడే ఉండవచ్చు. అయితే రైతులు కూడా ఆందోళన చేయడానికి ఒక కారణం ఏమిటి అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో యొక్క కృష్ణారావు ఐపీ పెట్టడానికి సిద్ధమవుతున్నాడని చెప్పి ఒక పక్కా సమాచారం బయటకు వచ్చింది. దాంతో ఈ యొక్క రైతులందరూ కూడా ఈ యొక్క కృష్ణారావు ఇంటి దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి తాళం పెట్టి ఉండడంతో వీళ్ళు ఆందోళన ఇంకా తీవ్రమైంది. అంటే మనకు ఉన్నటువంటి సమాచారం కరెక్టే కదా అని. ఆ తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం కూడా కొద్దిగా అనుమానాలకు తావిస్తుంది. దాంతో వీళ్ళు చివరకు ఎర్రపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ రైతులు కృష్ణారావుకి మిర్చి అమ్మినట్టు ఎటువంటి ఆధారాలు కూడా తక్కువగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే మాట్లాడారు కదా, ఆ టైప్ అన్నట్టు. దాంతో అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. దాంతో పోలీసులు కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సరైన ఎవిడెన్స్ ఉండాలి. కాకుండా రైతులు అబద్ధం చెప్పరు, అంటే రైతు తన యొక్క పంటను అమ్మాడు కాబట్టి అబద్ధం చెప్పరనే దాయంతో ఇక చివరకు మరి ఖమ్మం సిపికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పోయింది. ఏం జరుగుతుందో చూడాలి మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.